హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 14th జనవరి ఫ్రైడే. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మీ జీవితాలు భోగ భాగ్యాలతో తులతూగాలని ప్రాఫిట్ మాస్టర్ టీం కోరుకుంటోంది. వెల్కమ్ టు బిజినెస్ న్యూస్ పాడ్కాస్ట్. నేను నాగేంద్ర సాయి. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చూస్తేనేమో కొద్దిగా బలహీనంగా కనిపిస్తోంది. నికాయ్ 1.2% దాకా నష్టాలతో ట్రేడ్ అవుతోంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ వచ్చింది. డౌ జోన్స్ 0.5% మేర నష్టపోతే S&P 500 1.5% మేర, అలాగే నాస్డాక్ 2.5% వరకు సెల్లింగ్ మనకు కనిపించింది. దీంతో మన మార్కెట్స్లో ఇవాళ కొద్దిగా సెల్లింగ్ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నిన్న ముగిసిన యూరోపియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా పాజిటివ్గానే కనిపించింది. బట్ ఓవరాల్గా యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటున్నా, నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్ చూసుకున్న ట్రెండ్ కాస్త బలహీనంగా ఉంది. బ్రెంట్ క్రూడ్ మళ్ళీ కొద్దిగా జంప్ తీసుకుంది. $84.21 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఆయిల్ కూడా $82 దగ్గర ట్రేడ్ అవుతుంది. రికార్డ్ స్థాయిల దగ్గరే బ్రెంట్ ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. గోల్డ్ $1823 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది, $22 దగ్గర. సో బయింగ్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న ఒక భయాలే మార్కెట్స్ని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నాయి. US 10-year బాండ్ yields 1.7% పైనే కొనసాగుతున్నాయి. క్రిప్టో కరెన్సీలో కొద్దిగా వీక్నెస్ ఉంది. బిట్కాయిన్ 3% డౌన్, ఎథీరియం 3.5% డౌన్, లైట్ కాయిన్, బిట్కాయిన్, క్యాష్ ఇవన్నీ కూడా కొద్దిగా బలహీనంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూస్తున్నాం. బిడెన్ టు నామినేట్ సారా బ్లూమ్ రాస్కిన్ యాజ్ వైస్ చైర్ ఫర్ సూపర్విజన్ అట్ ఫెడ్. సో ఫెడ్లో సూపర్విజన్ కోసం వైస్ చైర్ హోదాని సారా బ్లూమ్ రాస్కిన్కి ఇస్తూ నామినేట్ చేస్తూ జో బిడెన్ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నారు. సో ది మేజర్ న్యూస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్గా మనం మనకి ఈ బడ్జెట్కి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ అన్న దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. బడ్జెట్లో ఎందుకంటే 2 బడ్జెట్లో భాగంగా రకరకాల సెక్టార్స్ ఇప్పుడు తమ కోరికలను వెలుబుచ్చుతున్నాయి. ఏ రంగానికి ఎలాంటి ప్రోత్సాహకాలు, ఏ రంగానికి ఎలాంటి తాయిలాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారో వాటి డిస్కషన్ ఉంది. దీనికి తోడు బివేర్ ఆఫ్ న్యూ కరోనా వేరియంట్స్, ఫైట్ ఈజ్ ఆన్ PM ప్రధానమంత్రి చెప్తున్నారు. అలాగే అదానీ పోస్కో ఇన్ $5 billion డీల్ ఫర్ గ్రీన్ ప్రాజెక్ట్స్. సో సైన్ నాన్ బైండింగ్ MOU ప్లాన్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అట్ ముంద్రా. సో ముంద్రాలో ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ని కొరియన్ మేజర్ పోస్కోతో కలిసి అదానీ గ్రూప్ చేపట్టబోతోంది. ఇందుకోసం సంబంధించి ఇది 2 కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. గుజరాత్లో, ఎందుకంటే గుజరాత్లోనే ఒక మేజర్ అగ్రిమెంట్ ఇప్పుడు జరుగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఉంది. దాదాపు 37,000 కోట్ల రూపాయలతో అదానీ గ్రూప్ ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. సో అదొక మేజర్ అప్డేట్. ఇక రిలయన్స్ టు ఇన్వెస్ట్ $6 trillion రూపీస్ ఇన్ న్యూ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ గుజరాత్లో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలతో వీళ్ళు కూడా ఒక హైడ్రోకి సంబంధించి ఒక హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఒక మేజర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతున్నారు. గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2022లో భాగంగా జరుగుతున్న వీటిలో ఈ నిర్ణయాలని ఇప్పుడు మెల్లమెల్లగా ప్రకటనలు బయటకు వస్తాయి. దీనికి సంబంధించి ద MOU entails an investment of $5 trillion in Gujarat over the next 10 to 5 years for setting up a 100 gigawatt renewable energy power plant and green hydrogen ecosystem development. సో గ్రీన్ హైడ్రోజన్ మీద రిలయన్స్ ఫోకస్ బాగా పెంచింది కాబట్టి ఇప్పుడు దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. అండ్ దానికి సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా చేస్తున్నారు. వేదాంత పుట్స్ $12 billion ప్రైస్ ట్యాగ్ ఆన్ BPCL. ఓకే. 5G will not boost ARPU at once, Voda idea tells a telecom regulator. సో 5G వచ్చినంత మాత్రం అద్భుతాలు ఏం జరగవు ఇమీడియట్గా అన్నది కంపెనీ చెప్తున్న మాట. వోడాఫోన్ ప్రభుత్వానికి 45 odd టెక్ స్టార్టప్స్ హోల్డ్ యూనికార్న్ ప్రామిస్. సో ఇవన్నీ సూనికాన్స్ అంటాం, అంటే త్వరలో యూనికార్న్ కాబోయే కెపాసిటీ ఉన్న కంపెనీస్ చూస్తేనేమో 1mg ఒకటి, బ్యాంక్ బజార్, హెల్త్ కార్ట్ ఒకటి, ఖాతా బుక్ అండ్ నింజా కార్ట్ ఒకటి, ఎంస్వైప్, లివ్ స్పేస్ అండ్ టెండర్ కట్స్ ఒకటి, వేక్ ఫిట్, జస్ట్ మనీ, పర్పుల్, ప్రాక్టివ్ కంపెనీస్ అన్ని త్వరలో యూనికార్న్స్ కాబోయే కెపాసిటీ ఉన్న $1 billion మార్క్ని చేరుకునే కెపాసిటీ ఉన్న కంపెనీస్గా కనిపిస్తున్నాయి. సో మనం చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాము స్టార్టప్ స్పేస్లో. అండ్ ఫండింగ్ కూడా బాగా వస్తుంది. ఈ మధ్య కొత్త కాన్సెప్ట్స్ అన్ని మార్కెట్స్లోకి వస్తున్నాయి కాబట్టి మనం చాలా బ్లూమింగ్ మోడ్లో యాజ్ ఆఫ్ నో కనిపిస్తున్నాం. మదర్సన్ సుమిట్ టు ఎక్స్పాండ్ నాన్ ఆటో బిజినెస్. సో దేశంలో ఉన్న అతిపెద్ద
ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒకటైన మదర్సన్ సుమి తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవాలని, అది కూడా నాన్ ఆటోమోటివ్ విభాగంలో విస్తరించుకోవాలని చూస్తోంది. ఎస్పెషల్లీ ఏరోస్పేస్, లాజిస్టిక్స్, టెక్నాలజీ, హెల్త్ అండ్ మెడికల్ స్పేస్లో మరింతగా విస్తరించాలనేది 2025 నాటికి 20% వాటా ఈ నాన్ ఆటోమోటివ్ విభాగాల నుంచి రావాలనేది కంపెనీ పెట్టుకున్న లక్ష్యం. ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో బిగ్గర్ క్యాపెక్స్ పుష్ లైక్లీ ఇన్ బడ్జెట్ టు సపోర్ట్ గ్రోత్. సో కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఉంటేనే గ్రోత్కి, వృద్ధికి దోహదపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కెపాసిటీ ఎక్స్పాన్షన్ మీద ఈ బడ్జెట్లో ఫోకస్ ఎక్కువగా ఉండబోతుంది అనేది మనకి అందిన సమాచారం. ఫోకస్ కుడ్ బి ఆన్ కన్వర్జెన్స్ క్యాపెక్స్ బై సెంటర్ అండ్ స్టేట్స్ 20 to 25% మోర్ అలొకేషన్. సో 20 నుంచి 25% మేర అధిక అలొకేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. PM స్ట్రెసెస్ అండ్ లోకలైజ్డ్ మెజర్స్ టు బీట్ థర్డ్ వేవ్. సో మూడో వేవ్ విస్తరించకుండా, మరింత విజృంభించకుండా ఉండాలంటే దేశీయంగా, స్థానికంగా మెజర్స్ ఎక్కడికక్కడ ఉండాలి. కట్టడి చేసే మార్గాలు ఉంటే తప్ప ఇది చేయడం సాధ్యం కాకపోవచ్చు అన్నట్టుగా ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేశారు. వోడాఫోన్ ఐడియా మే ట్యాప్ FCCB రూట్ టు రైజ్ $750 million to $1 billion. సో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అప్పులు తీసుకొని వోడాఫోన్ ఐడియా తన పట్టు కోల్పోకుండా మార్కెట్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సో వోడాఫోన్ ఐడియా స్టేక్ ప్రభుత్వం తీసుకుంది కదా, 35%, 36% దాకా. ఇక ఎలాంటి భయం లేదన్న ఆలోచనలో ఇబ్బడి ముబ్బడిగా వోడాఫోన్ ఐడియా షేర్లు కొంటే మాత్రం ప్రయోజనం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా వేల కోట్ల, దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మేర అప్పు పెట్టుకున్న కంపెనీ ఇది. ఇది అంత త్వరగా అద్భుతాలు సృష్టించదన్న సంగతి గుర్తుపెట్టుకొని ఆ దిశగా నిర్ణయాలు అయితే తీసుకోండి. ఇక స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో క్యాపిటల్ గూడ్స్ లుక్స్ రైప్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ బుల్ రన్. సో లాంగ్ టర్మ్ బుల్ రన్లో భాగంగా క్యాపిటల్ గుడ్ కంపెనీస్ ఇక్కడ నుంచి మెరుగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. అందులో భాగంగా L&T ఒకటి, సీమెన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ABB ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హనీవెల్ ఆటోమేషన్, పాలిక్యాబ్ ఇండియా, భారత్ ఫోర్స్, క్యాఫ్లర్, థర్మాక్స్, BHR, గ్రెండ్వెల్ నాటన్, ఎస్కేఫ్ ఇండియా లాంటి కంపెనీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. 1 year రిటర్న్స్ పరంగా చూస్తే L&T 50% దాకా ఇప్పటివరకు రిటర్న్ ఇచ్చింది. సీమెన్స్ 45%, భారత్ ఎలక్ట్రానిక్స్ 56%, హనీవెల్ ఆటోమేషన్ ఒక్కటే 8% రిటర్న్స్తో ఇక్కడ పరిమితం అవుతే స్కాఫ్లర్ ఇండియా, గ్రెండ్వెల్ నాటన్, ఎస్కేఫ్ ఇవన్నీ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రీరేటింగ్ జరిగి మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉందన్నట్టుగా ఒక అంచనాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ టాప్ లిస్టెడ్ హాస్పిటల్ కంపెనీస్ మేనేజ్ టు గెట్ డెట్ అండ్ పుష్ అప్ ప్రాఫిట్స్. సో అప్పులు తగ్గించుకొని లాభాలను మరింతగా పెంచుకున్నాయి ఈ టాప్ లిస్టెడ్ కంపెనీస్ అన్నీ అని. ఇందులో భాగంగా అపోలో, మ్యాక్స్ హెల్త్, ఫోర్టిస్, నారాయణ, కిమ్స్, ఆస్టర్ DM, కోవాయ్ మెడికల్, షాల్బీ, ఇంద్రప్రస్థ లాంటి కంపెనీస్ అన్నింటినీ క్రోడీకరించి ఒక డేటా ఇక్కడ తయారు చేసింది టాప్ 10 లిస్టెడ్ చైన్ హాస్పిటల్స్లో. అందులో జూన్ 20 నాటికి 5,800 కోట్ల సేల్స్, 6,100 కోట్ల రూపాయలు దాదాపు ఎక్స్పెండిచర్ ఉంటే ఎబిటా మార్జిన్ నెగిటివ్గా ఉండేది. అదే సెప్టెంబర్ 21 నాటికి 11,000 కోట్ల సేల్స్ ఉన్నాయి, 9,000 కోట్ల ఎక్స్పెండిచర్ ఉంది. ఎబిటా మార్జిన్ 17.6% ఉంటే నెట్ ప్రాఫిట్ 937 crores వచ్చింది. సో 1,000 కోట్ల నష్టం నుంచి దాదాపు 1,000 కోట్ల లాభానికి ఈ లిస్టెడ్ కంపెనీస్ అన్ని చేరుకోవడం అనేది ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ హెల్త్ కేర్ కంపెనీస్ అన్ని హెల్త్ కొద్దిగా బాగా పికప్ అయిందని చెప్పుకోవచ్చు. కోవిడ్ ఎందుకు బాగా సహకరించింది, దోహదపడింది. లుక్ అట్ లాంగ్ టర్మ్ రికార్డ్స్ టు చూస్ మ్యూచువల్ ఫండ్స్ టు ఇన్వెస్ట్ ఇన్. ఇక్కడ కొన్ని ర్యాంకింగ్స్ పరంగా చూస్తే టాటా లార్జ్ క్యాప్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2017లో 16th ప్లేస్ ఉన్నది, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. నిప్పాన్ ఇండియా లార్జ్, ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్, IDBI ఇండియా టాప్ 100 ఈక్విటీ ఫండ్ మెరుగ్గా పర్ఫామ్ చేస్తుంటే లార్జ్ క్యాప్ కేటగిరీలో PGIM ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్, బరోడా మిడ్ క్యాప్, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ 30, SBI మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ అండ్ క్వాంట్ మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా మెరుగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి అకార్డింగ్ టు ICICI సెక్యూరిటీస్. ఈజిఎస్ ట్రాన్సాక్ట్ IPO జనవరి 19 నుంచి ప్రారంభం కాబోతోంది. దాదాపు 6,680 కోట్ల రూపాయలని కంపెనీ తీసుకోబోతోంది, సమీకరించాలి IPO ద్వారా అని చెప్పి భావిస్తుంది. ఇందులో భాగంగా ఇది పూర్తిగా కంప్లీట్ ఆఫర్ ఫర్ సేల్ బై ప్రమోటర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్. అంటే కంపెనీకి దీని నుంచి అలాంటి డబ్బులు అయితే రావు. ఏజీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటిగ్రేటెడ్ ఓమ్నీ ఛానల్ పేమెంట్ సొల్యూషన్స్ ఫర్ ప్రొవైడర్స్. సో వివిధ కంపెనీలకి పేమెంట్ సొల్యూషన్స్ని, బ్యాంకింగ్ ఆటోమేషన్ సొల్యూషన్స్ని ఇచ్చే కంపెనీ ఇది. రీటైల్, పెట్రోలియం, కలర్ సెక్టార్స్కి. సో ఇది ఒక యాజ్ ఆఫ్ నౌ టోటల్ రెవెన్యూ 783 కోట్ల రూపాయలు ఉంది మనకు ఆగస్టు 31 నాటికి.
అదొక మేజర్ అంశం. అలాగే ఫారెక్స్ రిజర్వ్స్ మే ఫేస్ సమ్ ప్రెజర్ విత్ $256 బిలియన్ డెట్ మెచ్యూరింగ్ ఇన్ 12 months. సో రాబోయే 12 నెలల్లో మనం తీసుకున్న అప్పులో దాదాపు $250 బిలియన్ మీద మెచ్యూర్ అవుతుంది. అంటే దీని నుంచి మనం డబ్బులు ఇవ్వాలి. అయితే మన దగ్గర వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మనకు దాదాపు $600 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ కూడా $250 బిలియన్ మనం ఇచ్చేస్తే మన దగ్గర కొద్దిగా రూపీ ప్రెషర్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల రూపీ కొద్దిగా బలహీన పడుతుందేమో నాకు భయాలు కూడా ఉన్నాయి రాబోయే ఏడాది కాలంలో. అన్లీస్ అప్గ్రేడ్ ఇన్ఫియా అండ్ Q3 సర్ప్రైజ్. ఇక్కడ కొత్త టార్గెట్స్ ఏమో 2200 నుంచి 2235కి BNP పరిభాష ఇన్ఫోసిస్ టార్గెట్ పెంచింది. గోల్డ్మెన్ సాక్స్ 2415కి, JP మోర్గన్ 2500కి, నోమురా 2440 రూపీస్కి తన టార్గెట్ ప్రైస్ దాదాపు ఒక 50 నుంచి 100 రూపాయల మీద టార్గెట్ ప్రైస్లు పెంచారు ఇన్ఫోసిస్కి. అలాగే TCS మీద కూడా చూస్తేనేమో కొద్దిగా వెరీ మైన్యూట్ జంప్ ఉంది. BNP పరిభాష 4500 నుంచి 4520కి అండ్ 4100 నుంచి 4350కి కొటాక్ సెక్యూరిటీ. సరిగ్గా మోర్గాన్ స్టాన్లీ సేమ్ ఉంచింది. నోమురా కూడా 4440 నుంచి 4490 రూపీస్కి టార్గెట్ ప్రైజ్ని పెంచింది TCSకి సంబంధించి. ఇక మెంటార్షిప్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒక 2 months గ్యాప్ తర్వాత ప్రారంభం కాబోతున్నాయి. సో 100 days మెంటార్షిప్లో భాగంగా లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఒకటి, ప్రాక్టికల్ సెషన్స్ ఒకటి. సో ఎలా మనం ట్రేడ్ చేయాలి, ట్రేడింగ్లో స్టాక్ సెలక్షన్ దగ్గర నుంచి చాలా అంశాలు మీరు నేర్చుకోవచ్చు. ఒక పర్ఫెక్ట్ ట్రేడర్గా మారేందుకున్న అన్ని అవకాశాలు మీకు ఇక్కడ దొరుకుతాయి. 100 days మెంటార్షిప్లో భాగంగా 4 నెలల పాటు అన్లిస్ట్ సపోర్ట్ ఉంటుంది మీకు. సో ఇవన్నీ కూడా మీకు ఎవరైతే ట్రేడర్గా మారుదాం అనుకుంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. జనవరి 24వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరిన్ని వివరాలకు కింద ఉన్న వాట్సాప్ నెంబర్లో మీరు సంప్రదించవచ్చు. లేకుంటే ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్లో కూడా మీకు మరిన్ని వివరాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.